కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందినటువంటి భిక్కనూరు లక్ష్మి రాజమణి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టారని అన్నారు. నాడు చిన్నమల్లారెడ్డి గ్రామంలో వర్షాలకు కూలిన ఇళ్లను చూసి ఇందిరమ్మ పథకంలో కట్టిస్తానని హామీ ఇచ్చారు. 2-3 నెలల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సీఎంను స్వయంగా ఆహ్వానిస్తారని తెలిపారు. ఇక నియోజకవర్గంలో మొత్తంగా 3500 ఇండ్లు మంజూరు కాగా 3028 లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, మిగతా 472 మంది ఎంపిక త్వరలోనే అధికారులు పూర్తి చేస్తామని కూడా పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తమకు ఇల్లు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి జీవితాంతం రుణపడి ఉంటామని ఆ లబ్ధిదారులు తెలిపారు. ఉద్దేశంతో పదయాత్ర మొదలుపెట్టి 18th March 2023 నాడు కామారెడ్డి నుంచి రాజంపేట వరకు పదయాత్ర చేసుకుంటూ పోయేటప్పుడు చిన్నమల్లారెడ్డిలో ఆయనకు తమలో ఇల్లు కనిపించింది. ఇది ఎవరిది అంటే మన ఎస్సీ లక్ష్మీ అండ్ రాజమణిది ఉంటే ఆ ఇంటికి వచ్చి ఆయన హామీ ఇచ్చినాడు. ఎప్పుడు పడిపోయింది అంటే 2-3 దినాలు పడిపోయింది సార్ అంటే, అయ్యో పడిపోయినప్పుడు మీరు బతికేందుకు పర్వాలేదు, చాలా లేకుంటే ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు, కానీ నేను ముఖ్యమంత్రి కాగానే మీకు ఇల్లు కట్టిస్తా అని ఆయన హామీ ఇచ్చినారు. కానీ ఈ స్కీము మొదలు కాగానే ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా. మేము ప్రొసీడింగ్ కాపీ కూడా చూపించినాము. ఆ ప్రొసీడింగ్ కాపీలో మీకు తెలుసు జనవరి 28 జనవరి 2025లో ఫస్ట్ శాంక్షన్ వీళ్ళకి వచ్చింది. రాష్ట్రం అంతా వీళ్ళ ద్వారానే చేద్దాం అనుకున్నాం, కానీ కోడ్ వచ్చింది. ఆఫీసర్లు ఏమన్నానంటే ఒక దినం లేట్ అయితే నేను వచ్చి ఫౌండేషన్ పెట్టేవాడిని. కోడ్ వచ్చింది సార్ ఇప్పుడు చేయకూడదు అంటే నేను రిటర్న్ వెళ్ళిపోయినాను. మరి